తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వెరిఫికేషన్ల పేరుతో రాష్ట్రంలో 4,30,000 పెన్షన్లు రద్దు చేయడం దుర్మార్గమని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వికలాంగుల సర్టిఫికెట్లో పర్సెంటేజ్ తగ్గించాలని వైద్యులకు ప్రభుత్వం టార్గెట్ ఇస్తుందని, వికలాంగ సర్టిఫికెట్లు పొందిన వారిని దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏ పంటకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారని అన్నారు. డీఎస్సీ మెరిట్ లిస్ట్ ఎందుకు ఇవ్వడం లేదని, రహస్యంగా ఎంపికైన వారికి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయినా ఉద్యోగుల పీఆర్సీ కమిటీ నియమించలేదని దుయ్యబట్టారు. పెన్షన్ పెంచుతున్నా అని చెప్పి వాళ్ళ పెన్షన్ పెంచినట్లే పెంచి బెనిఫిషియర్స్ ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. వచ్చిన 6 నెలల లోపలనే దాదాపుగా 4,30,000 పెన్షన్లు తగ్గించడం జరిగింది. అది వికలాంగులు కావచ్చు, వృద్ధులది కావచ్చు. అంటే దాదాపుగా 10% పెన్షన్లు కట్ చేసినారు ఒక్క సంవత్సరం లోపలనే. ఇంకా 4 సంవత్సరాలలో ఎంతమంది పెన్షన్లు పోతాయని ప్రతి ఒక్కరు కూడా రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా భయపడతా పండుకునే పరిస్థితి ఉంది. రైతులకు గిట్టుబాటు ధర లేక మొన్నటి వరకు రైతులు రోడ్లెక్కినారు. రోడ్లెక్కి ధర్నాలు చేసి వాళ్ళు నానాకు ఇబ్బందులు పడుతుంటే రేట్లు లేక, పొగాకుకు రేట్ లేకపోయా, మామిడి పంటకు రేట్ లేకపోయా, పత్తికి రేట్ లేకపోయా, దేనికి సపోర్టింగ్ ప్రైస్ లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన పొగాకు రైతులను, మామిడి రైతులను పలకరించడానికి వస్తున్నాడంటే అప్పుడు మీరు కేంద్రానికి లెటర్ రాస్తారు. వీళ్ళకి సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చేదానికి మాకు ఇనిషియేట్ తీసుకోండి అని కేంద్రానికి లెటర్ రాస్తా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నానని చెప్తే తప్ప మీరు రైతుల గురించి స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఇంత ఘోరంగా తయారైనారు. నిన్న డిఎస్సి పెట్టినారు. డిఎస్సిలో ఏం చేస్తున్నారు? మెరిట్ లిస్ట్ ప్రకటించమంటే మెరిట్ లిస్ట్ ప్రకటించడంలే. వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఎవరు సెలెక్ట్ అనేది వాళ్ళకి సీక్రెట్గా సెల్లులో మెసేజ్ పోతారంట. అంత రహస్యం ఏందో అర్థం కావడంలే. వాళ్ళకి సీక్రెట్గా సెల్ మెసేజ్ పోవడం ఏంది? వాళ్ళందరూ కూడా ఆందోళన చేసి ప్రెజర్ తెస్తే ఈరోజు ప్రకటిస్తామన్నారు. అది కూడా ఇంతవరకు అతిగతి లేదు. ఏం చేస్తున్నారు? కనీసం డిఎస్సి ఎగ్జామ్ పెట్టినట్లు మెరిట్ లిస్ట్ ప్రకటించడానికి మీకేమి అంటే అదేదో లోపాయకారి కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. ఎవరికి ఉద్యోగం వచ్చింది వానికి తప్ప పక్కనోనికి తెలియదు. వీనికి ఎందుకు రాలేదో తెలియదు, వానికి ఎందుకు వచ్చిందో తెలియదు. అంత రహస్యము ఎందుకు చేస్తూ ఉంటారు? అంటే అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారా, లేకుంటే మీ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళకే ఇవ్వాలనుకుంటున్నారా? సంవత్సరంన్నర నుంచి కోచింగ్లు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తే ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా రహస్యంగా వాళ్ళ సెల్లులకు మెసేజ్. అసలు విద్యాశాఖ ఉందా? మంత్రివర్యులు ఉన్నారా విద్యాశాఖకు? ఆయన విద్యాశాఖ చూసుకోవడంలే, రెడ్ బుక్ చూసుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఏం లేదు. కోర్టు ఆర్డర్లను కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి ఉంది. 1,75,000 కోట్ల అప్పు తెచ్చినారు. ఏం చేసినారు? ఒక్కరికేమి ఇవ్వలే. ఎవరికి కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి దాదాపుగా 55,000 నుంచి 60,000 రూపాయల పైనే సంక్షేమానికి ఇస్తూ ఉన్నాడు. కరోనా సహాయంలో కూడా మీరు సంవత్సరానికి 1,75,000 కోట్ల అప్పు చేసి ఎన్ని వేల కోట్లు మీరు సంక్షేమానికి ఇచ్చినారు, ఎన్ని వేల కోట్లు అభివృద్ధి ఖర్చు పెట్టినారు? చూపించండి. అమరావతి ఇంతవరకు ఒక బిల్లు కూడా రిలీజ్ కాలేదు. 1 కోటి రూపాయల బిల్లు కూడా ఇవ్వలేదు. అందరికీ పందారం చేస్తున్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని సినీ నటి యాంకర్ అనసూయ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అనసూయ కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రతీకో మృతయోనినేతి మృతం వేద్వా మృతజాగవ్యం పితే పుత్రం మృగక్షతాజలం పశ్యని పుత్రం పశ్యని పౌత్రం ప్రప్రదయావసుగృణైత్యాయతే యస్తైగుండారకేంద్రం తనూపురపదారవింద ఆనందవర్ధిరమలేందు సమప్రభోమే లక్ష్మణుడి ప్రాణాలను కోరుతున్నాడు సూర్యావతారంలో స్వరారూపం నృసింహరూపం నిరూపాలు గుంటూరులోని జిల్లా సర్వేయర్ డిపార్ట్మెంట్ అధికారి కార్యాలయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. అధికారి పవన్ కుమార్ భోజనానికి వెళ్లిన 5 నిమిషాలకే పైకప్పు కూలిపోయింది. జిల్లా సర్వే మరియు భూ రికార్డుల అధికారి భవనం పాతది కావడంతో ఇటీవల కురిసిన వర్షాలకు మరింత దెబ్బతిని పైకప్పు కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రావణ మాసం సందర్భంగా మా స్వగృహము శ్రీ సునంద నిలయంలో గత 3 రోజుల నుండి శ్రీ లక్ష్మీ నరసింహ సహిత శ్రీ మహాసుదర్శన యాగము పూర్తయిన సందర్భంగా స్వామివారి దర్శనానికి విచ్చేయడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, ఈ రాష్ట్రానికి దేశానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థన చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెన్షన్ల కోసం ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అర్హత ఉన్న ఏ ఒక్కరి పెన్షన్ తొలగించబోమని స్పష్టీకరణ. రాష్ట్రంలో దోచుకోవడమే పనిగా పెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు చివరికి చికెన్ అమ్మకాలను కూడా వదలడం లేదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శలు. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.